ఓకే గాయ్స్, అమెజాన్లో సేల్ లైవ్ అయిపోయింది. ఈ సేల్ వచ్చేసి మనకు ఈ రోజు రేపు ఉంటుంది. ఇక వచ్చేసి మనకు బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫర్, ఎస్బీఐ బ్యాంక్ ఆఫర్ ఉంటుంది. మీకు తెలిసింది ఆల్రెడీ నేను చెప్పేశాను. అయితే 10,000 బిలో 10,000 మొబైల్స్ విషయానికి వస్తే సపరేట్ వీడియో మన ఛానల్లో ఉంది, చూస్తే తప్పకుండా మీకు నచ్చుతుంది. బికాస్ ఆఫ్ చాలా మంచి మొబైల్స్, చాలా మంచి డీల్స్ అమెజాన్లో ఏమున్నాయో చెప్పేశాను. అవి కూడా బిలో 10,000 రూపీస్లో మంచి స్మార్ట్ ఫోన్స్ మీకు కనిపిస్తాయి. అయితే తర్వాత వచ్చేసి మనకు బిలో 15,000, 20,000, 25,000, 35,000లో ఇదే వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. చాలా పెద్ద లెంతీగా కావచ్చు, కానీ కొంచెం పేషెన్స్తోని చూసేయండి. అయితే మొబైల్స్ విషయానికి వస్తే మీకు తెలిసిందే బ్యాంక్ ఆఫర్, ఐసిఐసిఐ, ఎస్బీఐ, దాంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్, కూపన్స్ ఇక్కడ మీకు అప్లికేబుల్ కాబోతున్నాయి. దాంతోపాటు ఫ్రమ్ అమెజాన్ స్పెషల్గా మీకు ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ కూడా ఆఫర్ చేస్తున్నాం. దట్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. ఇక మొబైల్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనకు OnePlus 10R 5G స్మార్ట్ ఫోన్. ఇది వచ్చేసి మనకు 33,999కి ఆఫర్ చేస్తున్నారు విత్ డైమెన్సిటీ 8100. ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే మాత్రం 35,000లో ఎస్ తీసుకోవచ్చు. అది కూడా పర్టికులర్గా OnePlus లవర్ తీసుకోవచ్చు, OnePlus కెమెరాస్ కోసం తీసుకోవచ్చు. దాంతోపాటు ఉంది కదా ఆక్సిజన్ ఓఎస్, దానికోసం ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు. అంటే చెప్పేది ఏంటి అంటే మాత్రం ఆక్సిజన్ ఓఎస్ దాంతోపాటు OnePlus మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు మీ బడ్జెట్ 35,000 అయితే ఈ మొబైల్తో మీరు వెళ్ళిపోవచ్చు బ్లైండ్గా. దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ M52 5G స్మార్ట్ ఫోన్ గ్రేట్ ఆప్షన్. అంటే బిలో 20,000లో మీకు మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఒక ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్ ఇదే స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ M52 క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కెమెరాస్ చాలా బాగుంటాయి. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే ప్రజెంట్ మార్కెట్లో ఫ్రమ్ సామ్సంగ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిస్ప్లే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ మొబైల్ వచ్చేసి ఒక ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్. దాంతోపాటు ఇక్కడ మీకు ఉన్నది సామ్సంగ్ యొక్క One UI ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికి అయితే చెప్పేది ఏంటి అంటే మీ బడ్జెట్ 20,000 అయితే ఈ మొబైల్ని కన్సిడర్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఒక ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ సామ్సంగ్. లావా అగ్ని 5G నైస్ ఆప్షనే, కానీ మనకు డైమెన్సిటీ 18 ఆఫర్ చేస్తున్నారు. మరి 16,000లో అంటే మాత్రం కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇక దాంతోపాటు ఈ మొబైల్స్ అవసరం లేదు. టెక్నో స్పార్క్ 8 Pro చెప్పాను మీకు ఆల్రెడీ, బిలో 10,000లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్మార్ట్ ఫోన్. లాస్ట్ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇక దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే అవసరం లేదు, ఈ మొబైల్స్ ఏవి కూడా రికమెండ్ చేయను. ఇక దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు iPhone 13 66,900కు ఆఫర్ చేస్తున్నారు. ఓకే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు iQOO 9 5G స్మార్ట్ ఫోన్ 35,000లో మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. గ్రేట్ ఆప్షన్. ఈ మొబైల్ వచ్చేసి మనకు ఉండేది స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ వచ్చేసి మనకు ప్యూర్గా పర్ఫార్మెన్స్ కోసం, హెవీ టాస్క్ కోసం, గేమింగ్ కోసం ఈ మొబైల్తో మీరు వెళ్ళిపోవచ్చు. అంటే మీరు ఒక గేమర్ అనుకుంటే మాత్రం 10 hours 9 hours హెవీ గేమింగ్ చేస్తున్నట్టయితే ఈ మొబైల్ మీకోసమే. అది కూడా బిలో 35,000లో చూసేయండి. Xiaomi 11T Pro ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే మాత్రం బాగానే ఉంటుంది మొబైల్, కానీ దీని ప్లేస్లో iQOO 9 SE ఉంది. ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే రియల్మీ GT2 ఉంది. అలాంటి మొబైల్స్ ఉన్నప్పుడు ఈ మొబైల్ని రికమెండ్ చేయడం నాట్ సెన్సిబుల్. ఇక దాంతోపాటు OnePlus Nord CE2 5G స్మార్ట్ ఫోన్. మీకు ఒక మొబైల్ కావాలి, అది కూడా OnePlus మొబైల్, డిస్ప్లే కోసం, కెమెరాస్ కోసం కావాలి అనుకునే వాళ్ళు మీ బడ్జెట్ బిలో 25,000 అయితే ఈ మొబైల్ మీకోసమే. OnePlus Nord CE2 5G స్మార్ట్ ఫోన్ చూసేయండి. ఇక దాంతోపాటు Redmi Note 11 వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్మార్ట్ ఫోన్ ఎబో 10,000 రూపీస్. ఈ మొబైల్ వచ్చేసి మనకు ఆఫర్లో దొరికే ప్రైస్ ట్యాగ్ 10,749 రూపీస్కి ఆఫర్ చేస్తున్నారు. అంటే బిలో 11,000లో మొబైల్ మీకు ఉంటుంది. వన్ ఆఫ్ ద మంచి మొబైల్ భయ. ఈ మొబైల్ వచ్చేసి డిస్ప్లే అయినా, స్పీకర్స్ అయినా, డిజైన్ అయినా, కెమెరాస్ అయినా, దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే చాలా మంచిగా ఒక సెటప్ స్మార్ట్ ఫోన్ ఇది. దీన్ని మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఇక దాంతోపాటు Nord CE2 లైట్ మొబైల్ ఇగ్నోర్ చేయండి, బాగుండదు మొబైల్. ఇక దాంతోపాటు Redmi Note 11T 5G స్మార్ట్ ఫోన్ అవసరం లేదు. సామ్సంగ్ గెలాక్సీ M13 విషయానికి వస్తే 999కి ఆఫర్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను లాస్ట్ వీడియోలో. ఇక దాంతోపాటు iQOO 9 Pro 55,990 తీసుకోవచ్చు మొబైల్, కానీ మనకు 55,990లో iPhone 12 దొరుకుతుంది. అలాంటి టైంలో ఈ మొబైల్ తీసుకోవడం నాట్ సెన్సిబుల్. బికాస్ ఆఫ్ ఈ మొబైల్ తీసుకుంటారు, మీరు యూజ్ చేస్తారు. ఒక అనుకోని కండిషన్లో ఈ మొబైల్ని రీసేల్ చేయాలి అనుకుంటే దీని వాల్యూ ఆటోమేటిక్గా పడిపోతుంది. కానీ అదే ఐఫోన్ విషయానికి వస్తే రీసేల్ వాల్యూ బాగుంటుంది. అందుకే దాన్ని నేను రికమెండ్ చేస్తాను. అది అంటే పర్టికులర్ చెప్పేది ఏంటి అంటే ఎబో 50,000లో, ఎబో 45,000 46,000లో నేను రికమెండ్ చేసేది ఐఫోన్సే భయ. బికాస్ ఆఫ్ రీసేల్ వాల్యూ బాగుంటుంది. దాంతోపాటు ఆ ప్రైస్ ట్యాగ్లో ఆ బిల్డ్ క్వాలిటీ, ఆ ప్రీమియంనెస్ మీకు ఆఫర్ చేస్తుంటాయి కాబట్టి అవి బెస్ట్ ఆప్షన్ అకార్డింగ్ టు ఈ iQOO మొబైల్స్ మీరు చూసుకుంటే మాత్రం. దాంతోపాటు రియల్మీ మొబైల్స్ మీరు చూసుకుంటే, ఇక దాంతోపాటు Redmi 10 Prime అవసరమే లేదు. ఇక దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ గ్రేట్ ఆప్షన్ భయ్య.
14,249కి ఆఫర్ చేస్తున్నారు. అంటే బిలో 15,000లో మీకు ఒక మొబైల్ కావాలి, అది కూడా పర్టికులర్గా శాంసంగ్ మొబైలే కావాలి, వేరే మొబైల్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఈ మొబైల్ మీకోసమే. దాంతోపాటు ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. ఎక్సోనైస్ 1280 ఆఫర్ చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది, డోంట్ వరీ. ఇక దాంతోపాటు రెడ్మీ 9 యాక్టివ్, ఇగ్నోర్, రెడ్మీ నోట్ 10T 5G స్మార్ట్ ఫోన్ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఇక దాంతోపాటు రియల్మీ నార్జో 50A అవసరం లేదు. సామ్సంగ్ గెలాక్సీ S20 FE 5G స్మార్ట్ ఫోన్ చాలా మంది అడిగారు భయ. ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు ఆఫర్ చేస్తుంది విత్ ఆఫర్ 29,990. అంటే బిలో 30,000లో మీకు మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు ఈ మొబైల్ తీసుకోవచ్చు. కానీ కండిషన్స్ అప్లికేబుల్. అవి ఏంటి అంటే మాత్రం ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865, కానీ మనకు ఇదే రేంజ్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 కూడా దొరుకుతుంది. అంటే ఈ చిప్ సెట్ పర్ఫార్మెన్స్ ఇవ్వదు అని కాదు, ఈ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ మరి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888కి బీట్ చేయదు. ఇది వచ్చేసి మనకు ఒక నార్మల్ యూజర్కి, దాంతోపాటు డిస్ప్లే కోసం సామ్సంగ్ యొక్క ప్రీమియం మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు, స్పెషల్ చెప్పేది కెమెరాస్ కోసం తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ ఈ మొబైల్తో వెళ్ళిపోవచ్చు. బడ్జెట్ విషయానికి వస్తే బిలో 30,000 రూపీస్. చూసేయండి, 30,000లో మొబైల్ వచ్చేసింది. ఇక దాంతోపాటు అవసరం లేదు ఓపో విషయానికి వస్తే. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z6 Pro 5G స్మార్ట్ ఫోన్ 19,990. అంటే బిలో 20,000లో ప్యూర్గా మీకు గేమింగ్ కోసం మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు, ప్యూర్గా మెయిన్ టార్గెట్ ఏమిటి గేమింగ్, దానికోసం మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు దీంతో వెళ్ళిపోవచ్చు బ్లైండ్గా. దీంతో కంపేర్ చేస్తే ఐక్యూ Z5తో కంపేర్ చేస్తే కూడా ఈ మొబైల్ ప్రజెంట్ మార్కెట్లో ఈ ప్రైస్లో వర్త్ ఇట్, చాలా మంచి స్మార్ట్ ఫోన్. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 11 Pro Plus 5G స్మార్ట్ ఫోన్, ఇగ్నోర్ చేయండి. షామీ 11 లైట్ న్యూ ఎడిషన్. ఈ మొబైల్ వచ్చేసి విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778Gతో వస్తుంది, కానీ బ్యాటరీనే ఈ మొబైల్లో ప్రాబ్లం భయ. ఎందుకంటే 4250 mAh బ్యాటరీ సెటప్ ఈ మొబైల్ ఆఫర్ చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ చాలా తక్కువ ఉంటుంది, కానీ పర్ఫార్మెన్స్ ఇస్తుంది బికాస్ ఆఫ్ క్వాల్కమ్ చిప్ సెట్. అంటే చెప్పేది ఏంటి అంటే ఈ మొబైల్ విషయానికి వస్తే లేడీస్ కోసం చాలా బాగుంటుంది బికాస్ ఆఫ్ ఈ మొబైల్ స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్తో ఉంటుంది, చాలా లైట్ వెయిట్ మొబైల్, దాంతోపాటు పల్చగా ఉండే స్మార్ట్ ఫోన్ కాబట్టి లేడీస్కి అయితే బాగుంటుంది. దాంతోపాటు గేమింగ్ కోసం బికాస్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ చాలా పెద్ద ప్రాబ్లం ఈ మొబైల్ విషయానికి వస్తే. దాంతోపాటు బిలో 20,000లో ఇలాంటి డిస్ప్లే మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేయలేదు. ఇలాంటి మంచి డిస్ప్లే ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. మొత్తానికి చెప్పేది ఏంటి అంటే ఈ మొబైల్ లేడీస్ కోసం, ఒక నార్మల్ యూజర్కి అయితే మాత్రం బాగుంటుంది బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు బ్యాటరీ బ్యాకప్ మెయిన్ ప్రాబ్లం కాబోతుంది కాబట్టి చెప్తున్నాను. ఇక దాంతోపాటు రెడ్మీ 10A అవసరం లేదు. సామ్సంగ్ గెలాక్సీ M32 తీసుకోవచ్చు, కానీ మనకు ఇదే రేంజ్లో F23 వస్తుంది కదా, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. ఇక దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ M53 అవసరం లేదు భయ, ఇగ్నోర్ చేయండి, చాలా చెత్త స్మార్ట్ ఫోన్. ఇక దాంతోపాటు రియల్మీ నార్జో 50 లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇక రెడ్మీ నోట్ 10 Pro Max అవసరం లేదు, 10R మీకు తెలిసిందే. దాంతోపాటు ఐక్యూ 9 SC చెప్పాను కదా, గేమింగ్ కోసం ప్యూర్గా మీకు పర్ఫార్మెన్స్ కోసం మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు మీ బడ్జెట్ 30K అయితే మీరు పోవాల్సింది ఐక్యూ 9 SCతో, లేకపోతే రియల్మీ GT2తో చూసుకోండి. ఇక దాంతోపాటు టెక్నో స్పార్క్ 80 అవసరం లేదు. షామీ 12 Pro 51,999 తీసుకోవచ్చు. షామీ నుండి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్, కానీ నేను రికమెండ్ చేసేది ఐఫోన్స్ రికమెండ్ చేస్తాను కాబట్టి కొంచెం చూసుకోండి. ఇక దాంతోపాటు OnePlus 10 Pro 5G స్మార్ట్ ఫోన్, గ్రేట్ స్మార్ట్ ఫోన్ భయ్య. ఈ మొబైల్ వచ్చేసి బ్యాంక్ ఆఫర్ అప్లై చేస్తే మీకు 60,999కి ఆఫర్ చేస్తున్నారు, నైస్ ఆప్షన్. ఇక దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 11S. ఈ మొబైల్ వచ్చేసి 4G స్మార్ట్ ఫోన్, దాంతోపాటు కెమెరాస్ కోసం ఈ మొబైల్తో మీరు వెళ్ళిపోవచ్చు. ఇక దాంతోపాటు రియల్మీ నార్జో 50 Pro సైలెంట్, ఈ మొబైల్ జోలికి అస్సలు పోకండి. ఇక దాంతోపాటు టెక్నో ప్యాంటమ్ X. ఈ మొబైల్ మీకు చెప్పేది ఏంటి అంటే స్పెషల్గా పర్టికులర్గా డిజైన్ కోసం, డిస్ప్లే కోసం ఈ మొబైల్ భయ. అంటే కర్వ్డ్ డిస్ప్లే ఈ మొబైల్ ఆఫర్ చేస్తుంది. ఈ మొబైల్ లాగా ఇప్పటి వరకు అయితే బిలో 25,000లో ఏ ఒక్క స్మార్ట్ ఫోన్ రాలేదు విత్ కర్వ్డ్ డిస్ప్లే. అలాంటి డిస్ప్లే ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఎస్ దిస్ మొబైల్ ఫర్ యూ. ఇక దాంతోపాటు ఐక్యూ Z5 చెప్పాను కదా, ఇగ్నోర్ చేయండి. ఐక్యూ Z3 ఇగ్నోర్ చేయండి. రెడ్మీ నోట్ 10 Pro ఇగ్నోర్ చేయండి. సామ్సంగ్ గెలాక్సీ A23 అవసరం లేదు. ఇక దాంతోపాటు షామీ Mi 11X 5G స్మార్ట్ ఫోన్ అవసరం లేదు. ఐఫోన్ 13 Pro సిరీస్ నైస్ ఆప్షన్. ఇక దాంతోపాటు మనకు ఐక్యూ నియో 6 5G స్మార్ట్ ఫోన్. ఇదేంటి యాక్చువల్ ప్రైస్ టాగ్ చూపిస్తుండు 29,999. ఓకే 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 బ్యాంక్ ఆఫర్ మెన్షన్ చేయలేదు. బ్యాంక్ ఆఫర్ వచ్చేసి మనకు 3,000 రూపీస్ డిస్కౌంట్, అంటే 25,999 ఈ మొబైల్ మీకు గ్రాప్ చేసుకోవచ్చు. బిలో 30,000లో, అంటే మీకు బిలో 27,000లో ఈ మొబైల్
వచ్చేది పర్ఫార్మెన్స్ కోసం, గేమింగ్ కోసం. ఎస్, ఈ మొబైల్తో మీరు వెళ్ళిపోవచ్చు. కెమెరా కూడా బాగానే ఉంటుంది చూడండి. ఇక దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు iQOO 7 5G ఇగ్నోర్ చేయండి. iQOO 9 Pro బాగానే ఉంటుంది మొబైల్. సామ్సంగ్ గెలాక్సీ A73 వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ సామ్సంగ్. అంటే మీకు పర్టికులర్గా సామ్సంగ్ మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు ఈ మొబైల్తో మీరు వెళ్ళిపోవచ్చు. ఇక దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ A53 అవసరం లేదు, ఇగ్నోర్ చేయండి. దీని ప్లేస్లో A52s ఉందా, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ A33 అవసరం లేదు, ఇది కూడా ఇగ్నోర్ చేయండి. ఇక నెక్స్ట్ మొబైల్స్ వచ్చేసి దట్స్ ఇట్ భయ్యా. ఈ సేల్ మీకు కనిపించే మొబైల్స్ ఇవి మాత్రమే. బిలో 20,000లో, బిలో 15,000లో, బిలో 25,000లో, 30,000లో మీకు ఆల్రెడీ చెప్పేశాను. మొత్తానికి అయితే మొబైల్స్ విషయానికి వస్తే మంచి డీల్స్ ఏమున్నాయంటే మాత్రం ఈ సేల్లో సామ్సంగ్ గెలాక్సీ M52 19,990కి మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. iQOO Z6 Pro మొబైల్ మీకు కనిపిస్తుంది. బిలో 15,000 అంటే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ M33 మొబైల్ మీకు కనిపిస్తుంది. దాంతోపాటు రెడ్మీ విషయానికి వస్తే మాత్రం అంత మంచి మొబైల్స్ లేవు, 4G మొబైల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక దాంతోపాటు వన్ప్లస్ విషయానికి వస్తే మాత్రం వన్ప్లస్ నార్డ్ CE2 5G స్మార్ట్ ఫోన్, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. వన్ప్లస్ 10R మొబైల్, దాంతో మీరు చూసుకోవచ్చు. ఇక దాంతోపాటు iQOO 9s మీకు చెప్పేశాను. iQOO Neo 6 5G మొబైల్ మీకు తెలిసిందే. ఇక దాంతోపాటు మనకి ఇంకేమున్నాయి మొబైల్స్, ఏమైనా మొబైల్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మొత్తానికి అయితే చిన్న వీడియో, మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫర్తో అప్లై చేసి తీసేసుకోండి. మొత్తానికి చిన్న వీడియో, వెళ్ళేమో కలిసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోయి ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికంటే ఇంకో ఇంట్రెస్టింగ్ అవసరం వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.